రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు బీజేపీ లీడర్లు. బడ్జెట్తో ప్రజలను మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. అంచనాలు భారీ, కేటాయింపులు అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఘాతంలోకి నెట్టేస్తే కాంగ్రెస్ సర్కార్ తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలో పడేసినట్లు చేసిందని విమర్శించారు కమలం నేతలు. చిన్న మొత్తంలో జరిపే యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. తక్కువ యూపీఐ లావాదేవీలకు ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. యూపీఐ లావాదేవీలు అనుమతించినందుకు చిన్న వ్యాపారులకు ఒక్కో లావాదేవీకి 0.15% చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వనుంది. దీనిపై ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరు ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అబద్దాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ను కాంగ్రెస్ మించిపోయిందన్నారు. మేనిఫెస్టోలోని 10% హామీలను కూడా అమలు చేయలేని అసమర్థ సర్కారని తేలిపోయిందన్నారు. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, 4000 నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. రైతులకిచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు బండి సంజయ్. బడ్జెట్ మొత్తం అప్పులే కనిపించాయని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్. ప్రణాళిక వ్యయం కింద 36,000 కోట్లు మాత్రమే చూపించారని, ఈ మొత్తంతో అభివృద్ధి ఎలా చేస్తారో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. 6 గ్యారంటీలను ఎగవేశారని, నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని చెప్పారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఆదాయాన్ని మించి మీరు చూపించారు. ఇది పొగడ్తల కోసం, మీరు గొప్పల కోసం మీరు మోసం చేసే బడ్జెట్ గానే ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా అది కాకుండా 71,000 కోట్ల రూపాయలు కొత్తగా అప్పు తెస్తామని చూపిస్తున్నారు. అంటే ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారో మీరు ఈ రకంగా 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసి, లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా దేశంగా నడిపించే బడ్జెట్గా ఉన్నది తప్ప ఇది ఏ రకంగా కూడా ప్రజానీకానికి ఉపయోగపడే బడ్జెట్గా లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్పగా చెప్పారు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని. ఇందిరమ్మ రాజ్యంలో ఏ రకంగా అన్యాయం జరుగుతుందో ఈ రోజు భట్టి గారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తేనే అర్థమవుతున్నది. అందుకే ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇది బడుగు బలహీన వర్గాల నోట్లో మట్టి కొట్టే బడ్జెట్ అని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో 54,000 కోట్లను ఖర్చు పెట్టే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం తప్ప ప్రభుత్వానికి దిక్కు లేదని మండిపడ్డారు కాసం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించారు బీజేపీ నేతలు. గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ కనబడడం లేదంటూ ధర్నా చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేటుకు టూలెట్, వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే బోర్డులను అతికించి వినూత్న నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని మండిపడ్డారు. మీకు ఓట్లు వేసిన గజ్వేల్ ప్రజలు గుర్తున్నారా కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు బీజేపీ నేతలు.